నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ దుర్గా. చేతబడి, బాణామతి, చిల్లంగి పేరు ఏదైనా అదో మూఢనమ్మకం, అంధవిశ్వాసం. అయితే ముందన్నడు లేని విధంగా ఇటీవలి కాలంలో చేతబడిపై ప్రజల్లో విశ్వాసం బాగా పెరుగుతోందని తెలుస్తోంది. ఇందుకు కారణం చేతబడి సంబంధిత సినిమాలు హిట్ కొట్టడం, బాణామతికి సంబంధించిన రీల్స్ కు వ్యూస్ మిలియన్స్ లో ఉండటమే. ఇక సందట్లో సెడేమియా మాదిరిగా ప్రజల మూఢ విశ్వాసాన్ని క్యాష్ చేసుకునేందుకు దొంగ భావాలెందరో పుట్టుకొస్తున్నారు. అయితే దర్శక నిర్మాతలు కూడా ప్రేక్షకుల్లో చేతబడిపై ఉన్న ఇంట్రెస్ట్ ను అందిపుచ్చుకుంటూ హిట్లిస్తున్నారు. అలాంటి సినిమాల విశేషాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ప్రతి మనిషిలో ఏదో ఓ మూలన భయం ఉంటుంది. హర్రర్ సినిమా అభిమానులు మాత్రం భయపడటం కూడా ఓ ఆర్ట్ అంటారు. కథలో మూఢనమ్మకాలు, చేతబడి, బాణామతి వంటి అంశాలు ఉంటే వాటిని మరింత ఆసక్తిగా చూస్తారు. సాంకేతికత ఎంతగానో అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా చేతబడి పేరుతో మన చుట్టూ అనేక ఘోరాలు జరుగుతున్నాయి. చంద్రగ్రహణం, సూర్యగ్రహణం రోజుల్లో ఈ పిచ్చి పీక్స్ కు వెళ్తోంది. ఈ కాన్సెప్టులతోనే బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాలు నమోదు చేసుకునేందుకు దర్శక నిర్మాతలు తహతహలాడుతున్నారు. సినిమా స్టోరీల కోసం ఎంతో రీసెర్చ్ చేస్తున్నారు. చేతబడి మూలాల వరకు వెళ్లి మరీ సినిమాలు తీస్తున్నారు. అలా టప్పాగా ఏదో ప్రేక్షకులకు చూపించామని కాకుండా చేతబడి కాన్సెప్ట్ ను పూర్తిగా అర్థమయ్యేలా వాస్తవ ఘటనలను తమ సినిమాల్లో ఉటంకిస్తున్నారు. గత ఏడాది బాణామతి బ్యాక్ డ్రాప్ లో చేతబడి అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. 1953 గిరిడ అనే గ్రామంలో యథార్థ సంఘటన ఆధారంగా ఈ కథని సిద్ధం చేశారు. సీలేరు అనే గ్రామంలో 200 సంవత్సరాల క్రితం వెదురు బొంగులు చాలా దట్టంగా ఉంటాయి. వర్షం పడినా అవి నేలలోకి దిగవు. అలాంటి మట్టిలో బతికున్న నల్ల కోడిని పెట్టి అమావాస్య రోజు బాణామతి చేస్తే ఎలా ఉంటుంది, ఆ గ్రామ ప్రజలకు కలిగిన నష్టం ఏంటి అనేది ఈ చిత్రంలో చూపించారు. తెలుగులో చేతబడి సినిమాలు ఇప్పుడు బాగా పెరిగిపోయిన తెలుగు సినీ పరిశ్రమకు ఈ తరహా కథలు కొత్తేం కాదు. అప్పట్లో ఎండమూరి వీరేంద్రనాథ్ రాసిన నవలల ఆధారంగా సినిమాలు వచ్చాయి. వాటిలో కాశ్మోరా, తులసీదళం పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో మసూదా సినిమాతో చేతబడి పిచ్చి పీక్ చేరుకుంటోంది. అరుంధతి వంటి సినిమాల్లోనూ ప్రతి నాయకుడు పశుపతి. అదే సోనూ సూద్ క్షుద్ర విద్యలను నేర్చుకోవటం, అన్వేషణ, రక్ష, ఓదెలా2, పొలిమేర సీక్వెల్, పిశాచి, అమ్మోరు, దహిని, విరూపాక్ష, లియో, మ్యాన్షన్ 24, మంగళవారం, పిండం వంటి మూవీస్ హిట్లు కొట్టాయి. వీటిలో చాలా సినిమాలు 100 కోట్ల రూపాయలకు పైగానే మార్కెట్ చేశాయి. ఇక 2008లో విడుదలైన రక్ష తెలుగు ఇండస్ట్రీలోనే ఇప్పటి వరకు వచ్చిన చేతబడి చిత్రాల్లో అత్యంత భయానకంగా ఉంటుంది. బాలీవుడ్ ఫూంక్ చిత్రానికి రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు కూడా 1980 నాటి ఎండమూరి నవల తులసీదళమే ఆధారం కావడం గమనార్హం. దెయ్యాల ప్రమేయం లేకున్నా కొన్ని చేతబడి సినిమాలు ప్రేక్షకుల వెన్నులో వణుకు పుట్టించేలా దర్శకులు తెరకెక్కిస్తున్నారు. ఇక షార్ట్ ఫిల్మ్లు, వెబ్ సిరీస్ లో కూడా ఈ మధ్య కాలంలో చేతబడి, అతీత శక్తులు, ఆత్మలకు సంబంధించిన పారానార్మల్ అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అమెజాన్ MX ప్లేయర్ లో అందుబాటులో ఉన్న భయ్ అనే వెబ్ సిరీస్ పలు భాషల్లో సూపర్ డూపర్ హిట్ అవ్వడం ఇందుకు నిదర్శనం. ఏది ఏమైనా ప్రేక్షకులు ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి. చేతబడులు అనేవి కేవలం మూఢనమ్మకాలు మాత్రమే. సినిమాల్లో దర్శకులు చూపించే అంశాలను కేవలం ఎంటర్టైన్మెంట్గా చూడాలే తప్ప వాటిని గుడ్డిగా నమ్మి అవే నిజమనే భ్రమలో ఉండకూడదు. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ దుర్గా సైనింగ్ ఆఫ్.